జాతీయ జల అవార్డుల్లో రాష్ట్రం మరోసారి సత్తా చాటింది. నీటి సంరక్షణ, వినియోగం, నిర్వహణ, నదుల పునరుజ్జీవనంలో ఉత్తమ ప్రతిభ కనబరిచినందుకు జాతీయ స్థాయిలో ఏపీ 3వ స్థానంలో నిలిచింది. ఢిల్లీ కాన్స్టిట్యూషన్ క్లబ్లో జరిగిన కార్యక్రమంలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ అవార్డులు ప్రదానం చేశారు. ఉత్తమ రాష్ట్రం విభాగంలో ఏపీ 3వ స్థానం దక్కించుకోగా భూగర్భ జలాల పెంపుదలలో అనంతపురం జిల్లాకు ప్రథమ స్థానం లభించింది. ప్రోత్సాహక జిల్లాల విభాగంలో విశాఖకు 2వ స్థానం వచ్చింది. నదీ పునరుజ్జీవనం విభాగంలో కర్నూలు జిల్లా తొలి స్థానంలో నిలవగా అదే విభాగంలో కడప జిల్లా సైతం మొదటి స్థానం కైవసం చేసుకుంది. మతపర సంస్థల విభాగంలో సింహాచలం ఆలయానికి అవార్డు దక్కింది. महाराष्ट्र, गुजरात और आंध्र प्रदेश को एक बार फिर से बहुत बहुत बधाई। और हमारा కృష్ణారావు ఒకసారి ఫోటోలు తీసుకొని పంపించమనండి. కృష్ణారావు గారు కృష్ణారావు ఫోటో ఓకే సార్ ఒకసారి ఓకే థ్యాంక్ యూ. చాలా సంతోషం. ఈరోజు నేషనల్ అవార్డు నేషనల్ అవార్డ్స్ 2018 ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి థర్డ్ బెస్ట్ స్టేట్గా నేషనల్ లెవెల్లో జాతీయ స్థాయిలో తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఈ అవార్డు రావడం జరిగింది. 11 కేటగిరీలో మనం ఈ నామినేషన్స్ పంపించాం. ఈ 11 నామినేషన్లో కేటగిరీల్లో 7 కేటగిరీల్లో అవార్డ్స్ రావటం, దాంట్లో భాగంగా థర్డ్ బెస్ట్ స్టేట్గా 29 రాష్ట్రాల్లో వాళ్ళ ఆంధ్రప్రదేశ్కి ఈ స్థానం దక్కడానికి ప్రధానమైన కారణం ముఖ్యమంత్రి గారు ప్రతి వారం కూడా సోమవారంగా పోలవరంగా తీసుకొని 89 వారాలుగా సోమవారం పోలవరంగా రాష్ట్రంలో జరుగుతున్న ప్రాజెక్టులన్నీ కూడా రివ్యూ చేయటం, సమీక్షించటం, అక్కడ ఉన్న ఆర్థిక ఇబ్బందులు కానీ సంబంధిత R&R కార్యక్రమాల్లో తీసుకోవాల్సిన చర్యలు కానీ జిల్లా యంత్రాంగాన్ని మొత్తం ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కార్యక్రమాలను తీసుకోవడం వల్ల వాళ్ళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఈ అవార్డు దక్కించుకుంది. దిస్ క్రెడిట్ గోస్ టు మై చీఫ్ మినిస్టర్. ఎందుకంటే ఆయన వాటర్ మీద, జలవనరుల మీద ఆయనకున్న శ్రద్ధతో 40 సంవత్సరాల రాజకీయ అనుభవంతో ఈ మేజర్ ఇరిగేషన్, మీడియం ఇరిగేషన్, మైనర్ ఇరిగేషన్, లిఫ్ట్ ఇరిగేషన్, డ్రౌట్ ఇరిగేషన్ రకరకాల పేర్ల మీదుగా 70 సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వివిధ శాఖలుగా ఉన్న ఈ శాఖలన్నింటినీ కూడా వాటర్ రిసోర్సెస్ ఒక అంబరెల్లా కింద, కొడుకు కింద తీసుకొచ్చి ఆయన ప్రత్యేకమైన శ్రద్ధ మా డిపార్ట్మెంట్లో పెట్టి సెక్రటరీ ఆ రోజు చేసిన మరి ఆదిత్యనాథ్ దాస్ గారు కానీ, తర్వాత శశిభూషణ్ కానీ, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఇంజనీరింగ్ చీఫ్గా ఉన్న వెంకటేశ్వరరావు గారు కానీ, అట్లాగే మా జలవనరుల శాఖ సిబ్బంది కానీ, అదేవిధంగా జిల్లా కలెక్టర్లు కూడా బాధ్యత తీసుకొని ఇవాళ 3 జిల్లా కలెక్టర్ల నాయకత్వంలో అటు విశాఖపట్నం, అటు కడప, అనంతపురం 3 జిల్లా కలెక్టర్లు, కర్నూలు, మరి 4 జిల్లాల నుంచి కూడా ఈరోజు మరి కలెక్టర్లు, సంబంధిత అధికారులు కూడా రావడం జరిగింది. గ్రౌండ్ వాటర్లో కూడా ఇవాళ దేశానికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దేశానికి ఆదర్శంగా ఉంది. గ్రౌండ్ వాటర్ రీఛార్జ్లో కానీ, గ్రౌండ్ వాటర్ స్టోరేజ్లో కానీ, నీరు చెట్టులో కానీ
నీరు ప్రగతిలో కానీ క్యాస్కేటింగ్ ఆఫ్ ట్యాంక్స్ కానీ అదేవిధంగా మరి ఫామ్ పాండ్స్ డిగ్గింగ్లో కానీ దేశంలోనే అత్యధిక స్థానంలో మన దగ్గర 8 లక్షల పైగా మరి ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ముందుంది. దాంట్లో భాగంగానే ఇవాళ మరి బెస్ట్ స్టేట్గా థర్డ్ బెస్ట్ స్టేట్గా కంట్రీలో వచ్చాం. ఫస్ట్ ప్రైజ్ బెస్ట్ డిస్ట్రిక్ట్ గ్రౌండ్ వాటర్ రీసెర్చ్లో అనంతపురం డిస్ట్రిక్ట్కి ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. అట్లా కర్నూలు డిస్ట్రిక్ట్కి బెస్ట్ రివైవల్ ఆఫ్ రివర్ కుందు నదికి ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. అట్లాగే కడప జిల్లాకి యాస్పిరేషనల్ డిస్ట్రిక్ట్గా బెస్ట్ రివైవల్ ఆఫ్ రివర్ పాపాగ్ని మరి దానికి కూడా అవార్డు వచ్చింది. అట్లాగే మరి బెస్ట్ రిలీజియస్ రిక్రియేషనల్ అండ్ టూరిజం వాటర్ యూజెస్ సింహాచలం మరి విశాఖపట్నం డిస్ట్రిక్ట్లో మరి సింహాచలం దేవస్థానం ఫస్ట్ ప్రైజ్ మరి దాంట్లో కూడా అవార్డు రావడం జరిగింది. సెకండ్ ప్రైజ్ బెస్ట్ డిస్ట్రిక్ట్ గ్రౌండ్ వాటర్ రీఛార్జ్ విశాఖపట్నం డిస్ట్రిక్ట్ యాస్పిరేషనల్ డిస్ట్రిక్ట్ కింద కూడా విశాఖపట్నానికి రావడం జరిగింది. అట్లాగే మరి బెస్ట్ రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్ కింద జేఆర్ నగర్ రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ విశాఖపట్నం డిస్ట్రిక్ట్ వాళ్ళను కూడా జేఆర్ నగర్ రెసిడెంట్స్ని వాళ్ళను కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం. దాంట్లో కూడా థర్డ్ ప్రైజ్ రావడం జరిగింది. ఆ విధంగా స్టేట్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సెకండ్ అక్రాస్ ఆల్ స్టేట్స్ 29 రాష్ట్రాల్లో ఫస్ట్ ప్రైజ్ మరి మహారాష్ట్ర తర్వాత సెకండ్ బెస్ట్గా ఫస్ట్ ప్రైజ్లో వచ్చాం. అట్లాగే త్రూఅవుట్ అన్ని అవార్డులు తీసుకున్నట్టయితే నేషనల్ అవార్డు థర్డ్ స్టేట్గా నేషనల్ బెస్ట్ స్టేట్గా ఆ విధంగా 3వ ప్లేస్లోకి వచ్చాం. అట్లాగే నితిన్ గడ్కరీ గారిని కూడా మరి ఇవాళ వివిధ హోదాల్లో వివిధ సంస్థల ద్వారా ఇవాళ రాష్ట్ర జలవనరుల శాఖకి 33 అవార్డులు రావడం జరిగింది. ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూడా 670 అవార్డులు పైగా. ఏ రోజుకి ఆ రోజు కేంద్ర ప్రభుత్వం సంస్థలో ఏ అవార్డు ఇచ్చినా ఫస్ట్ ప్రైజ్లోనో సెకండ్ ప్రైజ్లోనో థర్డ్ ప్రైజ్లోనో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉంటుంది. అదేవిధంగా మన కేపీఎంజీ పీపుల్ కూడా ఈ 11 కేటగిరీల్లో కూడా జిల్లా యంత్రాంగాన్ని మా జలవనరుల శాఖ అధికారుల్ని కోఆర్డినేట్ చేసుకొని ఈ 11 నామినేషన్స్ ఫైల్ చేయడంలో కూడా కేపీఎంజీ సంస్థ వాళ్ళు బ్రహ్మాండంగా పనిచేశారు. వాళ్ళని కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఇదే ఛాలెంజ్ తీసుకొని 2019లో ఫస్ట్ స్టేట్గా బెస్ట్ స్టేట్ ఆంధ్రప్రదేశ్ ఫస్ట్ ప్రైజ్ తీసుకునే విధంగా మా శాఖ అధికారులు కానీ మా జిల్లాల్లో ఉన్న యంత్రాంగం అంతా కూడా స్ఫూర్తిగా తీసుకుంటున్నాం. వాళ్ళు నితిన్ గడ్కరీ గారికి కూడా మరి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్టులో ఇప్పటికే మేము మరి దగ్గర మరి 10,790 కోట్లు ఖర్చు పెట్టాం. ఈ 10,790 కోట్లలో కేవలం 6,727 కోట్లే నిధులు రిలీజ్ చేయడం జరిగింది. టెక్నికల్ అడ్వైజరీ కమిటీ మరి ఏదైతే టీఎస్సీ నిర్ణయం తీసుకొని 55,548 కోట్లకి మరి క్లియరెన్స్ ఇచ్చారు. దాన్ని ఇమ్మీడియట్గా వాటర్ రిసోర్స్ డిపార్ట్మెంట్ నుంచి ఫైనాన్స్ డిపార్ట్మెంట్ పంపించి మాకు రావాల్సిన 4,021 కోట్లు మాకు డబ్బు రావాల్సి ఉంది. ఈ పనులన్నీ కూడా చేసి మేము రీఎంబర్ చేయమని బిల్స్ అన్ని కూడా పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ ద్వారా వాటర్ రిసోర్స్ డిపార్ట్మెంట్ పంపించాం. ఏదైతే సెంట్రల్ బోర్డ్ ఆఫ్ మరి సెంట్రల్ వాటర్ కమిషన్ కానీ వాటర్ రిసోర్స్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో మరి టెక్నికల్ అడ్వైజరీ కమిటీ సమావేశం జరిగి ఆ టీఎస్సీ క్లియరెన్స్ పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్టుకి 55,548 కోట్లకి ఇచ్చారు. మరి మేము ఖర్చు పెట్టిన డబ్బు 4,021 కోట్ల పైగా డబ్బు రావాల్సి ఉంది. బట్ ఇమీడియట్గా ఆ డబ్బును రిలీజ్ చేయమని ఇమీడియట్గా సంబంధిత అధికారులకి డైరెక్ట్ చేయమని చెప్పి కూడా రిప్రజెంటేషన్ ఇచ్చాను. ఫాలోఅప్ చేసి చేస్తానని చెప్పి కూడా హామీ ఇచ్చారు. ఎందుకంటే వాళ్ళ స్టేట్ బడ్జెట్ నుంచి ఇన్ని ఆర్థిక ఇబ్బందుల్లో ఇన్ని కష్టాల్లో ముఖ్యమంత్రి గారు మరి డబ్బు ఖర్చు పెట్టి పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్టు పనులు పరిగెత్తిస్తూ ఉన్నారు. ఎట్టి పరిస్థితిలో 2019 జూన్కి గ్రావిటీతో నీళ్లు ఇవ్వాలని మరి ముందుకెళ్తా ఉన్నాం. అదేవిధంగా వాళ్ళ అనంతపురం కలెక్టర్ వచ్చారు, కడప కలెక్టర్ వచ్చారు, అలాగే కర్నూలు కలెక్టర్ వచ్చారు. మరి వీళ్ళంతా కూడా మరి ఇవన్నీ కూడా జిల్లాల్లో ఈ ఫామ్ పాండ్స్ రావటంలో కానీ ఇవాళ దేశంలోనే అత్యధిక ఫామ్ పాండ్స్
తవ్విన జిల్లాగా కూడా అనంతపురం జిల్లా మరి ఫస్ట్లో వస్తూ ఉంది. ఆ విధంగా ఎక్కడికక్కడ యాస్పిరేషన్ డిస్ట్రిక్ట్స్గా కానివ్వండి, లేదా ఫస్ట్ డిస్ట్రిక్ట్స్గా కానివ్వండి, దేశంలో ఇవాళ ఇన్ని రాష్ట్రాల పోటీలో ఈ విధంగా అత్యధిక అవార్డ్స్ దక్కించుకోవడం కానీ, అదేవిధంగా థర్డ్ బెస్ట్ స్టేట్గా రావడం అనేది మరి చాలా గర్వకారణంగా ఉంది. ఇది ముఖ్యమంత్రి గారు, మా జిల్లాల కలెక్టర్లు, మా జలవనరుల శాఖ అధికారులు ఇదంతా కూడా సమిష్టి కృషితో అందరం కూడా కలిసి ఒక మిషన్ మోడ్లో డ్రౌట్ ప్రూఫ్ స్టేట్గా ఆంధ్రప్రదేశ్ చేయాలి. పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్టు పూర్తి చేసుకోవాలి. వెనుకబడ్డ రాయలసీమకి నీళ్లు తీసుకెళ్లాలి. 32% వర్షపాతం తక్కువగా ఉన్నా ఇవాళ బెటర్ వాటర్ మేనేజ్మెంట్ టెక్నిక్స్తో ముఖ్యమంత్రి గారు తీసుకున్న మరి కార్యక్రమాల వల్ల ఇవాళ మరి నదుల అనుసంధానం గోదావరి నుంచి కృష్ణానదికి 263 టీఎంసీలు రివర్ లింకేజ్ ద్వారా, పవిత్ర సంగమం ద్వారా ఈ గోదావరి కృష్ణ అనుసంధానం వల్ల ఆ నీళ్లు తీసుకెళ్లగలిగాం. ఆ మేరకు ఆ నీళ్ళని శ్రీశైలం దగ్గర నుంచి ఇటు తెలుగం కానీ, అంద్రినివా కానీ, గాలేరి నగర్ ద్వారా కడప, కర్నూలు, అనంతపురం, చిత్తూరు 4 జిల్లాలకు కూడా గోదావరి తల్లి నీళ్లు తీసుకెళ్లాం. కుందూరు రివైవ్ చేసి ఈ కష్టకాలంలో నెల్లూరు జిల్లాకి 50 టీఎంసీలు ఇచ్చాం. అక్కడ వర్షపాతం పడకపోయినా, మాన్సూన్ అన్యాయం చేసినా ఇవాళ 50 టీఎంసీలు సోమశిల, కందలేరు తీసుకెళ్లడం వల్ల అక్కడ తాగునీరు కానివ్వండి, సాగునీరు కానివ్వండి, ముఖ్యమంత్రి గారి విజన్ వల్ల, ముందు చూపు వల్ల ఆ నీటిని మరి ఆ లెవెల్స్ ఉన్నప్పుడు తీసుకెళ్లగలిగాం. కాబట్టి ఇవాళ నెల్లూరు జిల్లా, ప్రకాశం జిల్లాకి తాగునీరు, సాగునీరు ఇవ్వగలిగాం. మద్రాసుకి మంచినీళ్ళు ఇవ్వగలిగాం. కందలేరు తీసుకెళ్లడం వల్ల అటు మద్రాసుకి మంచినీళ్ళు ఇవ్వగలిగాం. ఇదంతా కూడా విజనరీ లీడర్షిప్ చంద్రబాబు నాయుడు గారి దూరదృష్టి వల్ల ఇది జరిగింది. ఆ విధంగా ఈ రోజు కూడా రాయలసీమ ప్రాంత ప్రజలు, రైతులు కానీ కోరేది ఏంటంటే మాకు శ్రీశైలంలో వాటర్ లెవెల్ పెట్టి మా ప్రాంతాలను కాపాడమని దశాబ్దాలు తరబడి అక్కడ రైతుల ఆకాంక్ష. ఇవాళ ఏదైతే జూలైలో మేము మొదలుపెట్టిన అంద్రినివా నీళ్లు ఈ రోజు కూడా జూలై నుంచి ఫిబ్రవరి చివరి దాకా మరి వాళ్ళ రాయలసీమ, పట్టిసీమ మచ్చుమరి ద్వారా ఆ నీళ్లు కేసీ కెనాల ఆయకట్టుకు మంచినీళ్ళు ఇచ్చాం, తాగునీరు ఇచ్చాం. అట్లాగే అనంతపురం జిల్లాలో పంటలకు నీళ్లు ఇచ్చాం. మళ్ళీ ఏదైతే మెట్ట ప్రాంతాలు ఉన్నాయో ఆ ప్రాంతాలకు నీళ్లు ఇస్తున్నాం. ఇవాళ మళ్ళీ జీడిపల్లికి నీళ్లు నడిపిస్తున్నాం, గొల్లపల్లికి నీళ్లు నడిపిస్తున్నాం, మారాలకు నీళ్లు నడిపిస్తున్నాం, చెర్లుపల్లికి నీళ్లు నడిపిస్తున్నాం. మళ్ళీ అక్కడి నుంచి నీళ్లు చిత్తూరుకు తీసుకెళ్ళాం. చిత్తూరు నుంచి వాడ పీటీ ట్యాంక్ కానీ, తమ్మలపల్లి కానీ, అదేవిధంగా పొలమనేరు, మరి ఇవాళ మదనపల్లి, అదేవిధంగా కుప్పం, రామకుప్పానికి కూడా నీళ్ళు వెళ్తా ఉన్నాయి. ఆ విధంగా కుప్పం ఏదైతే సముద్ర లెవెల్ మట్టానికి 2500 అడుగుల ఎత్తులో ఉంటుంది. హిందూపూర్ కానీ, మడస్సర్ కానీ, కదిరి కానీ, అదేవిధంగా ఈ తంబళ్లపల్లి, మదనపల్లి, మరి పలమనేరు, కుప్పం నియోజకవర్గాలు కూడా ఇటు అనంతపురం, చిత్తూరు జిల్లాలో ఈ అన్ని ప్రాంతాలకు, వెనకబడ్డ ప్రాంతాలకి ఈ 4.5 సంవత్సరాలు ఈ సమిష్టి కృషి వల్ల చంద్రబాబు గారి నాయకత్వంలో తెలుగుదేశం ప్రభుత్వం మరి ఈ కార్యక్రమాలని ముందుకు తీసుకెళ్లింది.